ఒక ఫ్రెండ్ ఏమో ఈవినింగ్ వర్కౌట్ చేయి మజిల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అంటాడు. ఇంకో ఫ్రెండ్ ఏమో మార్నింగ్లో వర్కౌట్ చేయాలి ఫ్యాట్ లాస్ ఎక్కువ అవుతుంది అంటాడు. రెండింటి మధ్యలో బెస్ట్ ఏది? అసలు నాకు ఏది సెట్ అవుతుంది అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ మనం మార్నింగ్ వర్కౌట్స్ కోసం మాట్లాడితే మీ బాడీ స్టిఫ్నెస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ అనేది కూడా తక్కువ ఉంటుంది. 7 to 8 అవర్స్ బాడీలో ఏ మూమెంట్ ఉంటుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కూడా కొద్దిగా స్లోగా ఉంటుంది. అదే ఈవినింగ్స్లో మీరు వర్కౌట్ చేశారనుకో, మార్నింగ్ నుంచి మీరు ఏవైతే ఫుడ్ తింటుంటారో చూడండి, స్టమక్ అంతా ఫుల్గా ఉంటుంది, డైజెషన్ పని అనేది ఎక్కువై ఉంటుంది. అప్పుడు వర్కౌట్ చేసేటప్పుడు మీ బ్లడ్ అనేది డైజెషన్కి పంపాలా లేకపోతే మజల్స్కి పంపాలా అని కొద్ది కాంప్లికేషన్స్ మన స్టమక్కి గట్కి వస్తాయి. మార్నింగ్ వర్కౌట్ చేస్తే మీ 7 to 8 అవర్స్ ఫాస్టింగ్ తర్వాత వర్కౌట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉండవు. అందుకే మీ బాడీ అనేది ఫ్యాట్ని బర్న్ చేస్తుంది ఎనర్జీ కోసం. అదే మీరు ఈవినింగ్ టైంలో వర్కౌట్స్ చేశారనుకో, మార్నింగ్ నుంచి తిన్న ఫుడ్ అనేది మీకు ఉంటుంది కాబట్టి ఎనర్జీ లెవెల్స్ ఆల్రెడీ హెవీగా ఉంటాయి, మీరు వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయొచ్చు, మీ వర్కౌట్ ఇంటెన్సిటీ కూడా మీరు ఎక్కువ చేయొచ్చు. మార్నింగ్ టైమ్స్‌లో ఇంటెన్స్ వర్కౌట్ చేసిన తర్వాత డే మొత్తం ఇట్లా నిద్రపోవాలనిపిస్తది, అలసిపోయినట్టయితది. అదే నైట్ టైమ్‌లో మనం ఇంటెన్స్ వర్కౌట్ చేసామనుకో, నిద్రనే రాదు. ఎందుకంటే మజిల్స్ అనేటివి యాక్టివ్ అయిపోతాయి, బ్రెయిన్ అనేది ఫుల్ అలర్ట్ మోడ్‌లో ఉంటది కాబట్టి స్లీప్ కూడా తొందరగా రాదు. మార్నింగ్ బెస్టా? ఈవినింగ్ బెస్టా? అని వీడియో చూస్తే ఇంకా కాంప్లికేట్ అయిందనుకుంటున్నారు కదా! కాదు. అసలు బెస్ట్ టైమింగ్ ఏంటో తెలుసా? మీ లైఫ్ స్టైల్ చూసి మీరు ఏ టైంలో ఫ్రీ ఉన్నారో, మీ మైండ్ ఎప్పుడైతే పీస్‌ఫుల్‌గా ఉంటది చూడు, దట్ ఈస్ యువర్ బెస్ట్ టైమ్ ఫర్ వర్కౌట్. ఓకే. ఇంకేది కాంప్లికేషన్స్‌లో పడకండి. కన్సిస్టెన్సీ పెడితే పక్కా రిజల్ట్స్ వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్తీ.